హలో హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హెచ్ఎస్ఆర్ బై ఇన్ఫో. ఫ్రెండ్స్, ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి కాన్సెప్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆఫ్ బీఎస్సీ కెమిస్ట్రీ 6C అనలిటికల్ మెథడ్స్ అండ్ కెమిస్ట్రీ 5th సెమిస్టర్ సంబంధించినటువంటి డిస్కస్ చేయబోతున్నాం. బేసిక్గా ఇవన్నీ కూడా ఆల్ యూనివర్సిటీస్ ఆఫ్ ఏపీకి సంబంధించినవి. ఇక్కడ మనం ప్రిడిక్ట్ చేసినటువంటి క్వశ్చన్స్ 25 ఉంటాయి. అవన్నీ కూడా లాంగ్ క్వశ్చన్స్ అయి ఉంటాయి. ఆ క్వశ్చన్స్ కనుక మీరు చదువుకొని వెళ్తే మీకు 60% మినిమం గాను అండ్ మన లక్ బాగుంటే 100% క్వశ్చన్స్ అనేవి మన ప్రిడిక్షన్ నుండి వచ్చే ఛాయిస్ అయితే ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మై మొబైల్ నెంబర్ 9390730576 అని మనకు కనబడతా ఉంది. అదేవిధంగా ఇదే నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు, అదేవిధంగా టెలిగ్రామ్ చేయొచ్చు. దీంతోపాటు మీకు టెలిగ్రామ్లో హెచ్ఎస్ఆర్ బయో ఇన్ఫో అనేటువంటి ఒక ఛానల్ ఉంది. ఈ ఛానల్లో మనకు సంబంధించినటువంటి వీడియోస్ కానీ న్యూ అప్డేట్స్ కానీ మెటీరియల్స్ ఏమైనా అవైలబుల్గా ఉంటే వాటన్నిటిని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో యూజ్ చేసుకోవచ్చు. లెట్స్ గో ఫర్ ది 5 యూనిట్స్ ఉన్నాయి. 5 యూనిట్స్లో ఉన్నటువంటి ఒక్కొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేద్దాం. చూడండి, వాట్ ఈస్ ప్రెసిపిటేషన్స్ అండ్ రైట్ అబౌట్ కో ప్రెసిపిటేషన్ అండ్ పోస్ట్ ప్రెసిపిటేషన్స్ అనేసి అడిగాడు. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్స్, కాబట్టి జాగ్రత్త చూసుకొని వెళ్ళండి. ఫస్ట్ యూనిట్లో రైట్ అబౌట్ వాషింగ్ ఆఫ్ ప్రెసిపిటేట్ అండ్ డ్రైయింగ్ ఆఫ్ ఇగ్నిషన్స్ అన్నాడు. వీటి గురించి కూడా కొంచెం జాగ్రత్త చూసుకొని వెళ్ళండి. నెక్స్ట్ కానీ చూస్తే రైట్ అబౌట్ ది యాసిడ్ బేస్ అండ్ redox in the volumetric analysis. So this is the one more important concept. And second one gonna చూస్తే write about the principles of precipitation and titrations అన్నాడు. ప్రెసిపిటేషన్ టైట్రేషన్స్ అనే దాని గురించి రాయమన్నాడు, వాటి యొక్క ప్రిన్సిపల్స్ ఏంటనేది. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూస్తే రైట్ ఏ నోట్ ఆన్ ది చాయిస్ ఆఫ్ ఇండికేటర్స్ ఫర్ ద సాచురేషన్స్ అని చెప్తున్నాడు. ఇవి ఫ్రెండ్స్ మనకు ఉన్నటువంటి ఫస్ట్ యూనిట్, దానిలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. జస్ట్ వీటిని మీరు చదువుకొని వెళ్తే ఫస్ట్ యూనిట్లో మనకు లాంగ్ క్వశ్చన్స్ అనేది కవర్ అవుతాయి. మరి షార్ట్ క్వశ్చన్స్ పరిస్థితి ఏమని అంటే దీనిలో నుంచే మీకు షార్ట్ క్వశ్చన్స్ కూడా వచ్చే ఛాయిస్ అయితే ఉంది. కొంచెం జాగ్రత్త చూసుకొని వెళ్ళండి. కమింగ్ టు ది యూనిట్ 2, దట్ ఈస్ ఫస్ట్ క్వశ్చన్ కానీ చూస్తే రైట్ అబౌట్ టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ అన్నాడు. ఏ విధమైనటువంటి ఎర్రర్స్ మనం అబ్జర్వ్ చేస్తాం, మీ సిలబస్లో ఏమున్నాయో దాని గురించి చదువుకోవాలి. ఎర్రర్స్ అంటే ఏవి పడితేవి కాదు. నెక్స్ట్ కానీ చూస్తే మనకు రైట్ అండ్ ఎస్ అండ్ అక్యురసీ మెథడ్స్ ఫర్ ఎక్స్ప్రెసింగ్ అక్యురసీ అన్నాడు. అక్యురసీని ఎక్స్ప్రెస్ చేయడం కోసం అక్యురసీ మెథడ్స్ ఏమైతే ఉన్నాయో వాటిని డీటెయిల్గా చదువుకొని వెళ్ళండి, సరిపోతుంది. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ రైట్ అబౌట్ మెథడ్స్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ ప్రిసిషన్స్ అన్నాడు. ఓకే, ప్రిసిషన్ ఎక్స్ప్రెస్ చేయడం కోసం ఏం మెథడ్స్ యూజ్ చేస్తున్నాం అనే దాని గురించి చదువుకొని వెళ్ళండి, సరిపోతుంది. అండ్ ఫోర్త్ ఇంపార్టెంట్ రైట్ స్టాండర్డ్ డివియేషన్ అండ్ కాన్ఫిడెన్స్ లిమిట్ అనే దాని గురించి చూడండి. స్టాండర్డ్ డివియేషన్ ఏంటి, దానికి ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేయండి. కాన్ఫిడెంట్ లిమిట్ ఏంటి, దానికి ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేయండి. అండ్ యూనిట్ 2లో 5th క్వశ్చన్ రైట్ అబౌట్ ద కోరిలేషన్ కోఎఫిషియంట్ విత్ ఎగ్జాంపుల్స్ అన్నాడు. మన కోరిలేషన్ కోఎఫిషియంట్స్ కూడా ఉన్నాయి. ఏ విధంగా విత్ ఎగ్జాంపుల్స్తో మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది, దాని గురించి చూసుకొని వెళ్ళండి. నెక్స్ట్ చూస్తే మనకు యూనిట్ 3 కనుక చూస్తే చూడండి, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి రైట్ అండ్ ఎస్సే ఆన్ ప్రిన్సిపల్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ బ్యాచ్ ఎక్స్ట్రాక్షన్ మెథడ్స్ అన్నాడు. బ్యాచ్ ఎక్స్ట్రాక్షన్ మెథడ్కి సంబంధించినటువంటి ప్రిన్సిపల్, ఆ టెక్నిక్ మొత్తం కూడా ఒక ఎస్సే ఫామ్లో రాయమని చెప్తున్నాడు. నెక్స్ట్ కానీ చూస్తే రైట్ ఏ నోట్ ఆన్ ది సినర్జిజం, ఒక నోటు సినర్జిజం మీద రాయమంటాడు. నెక్స్ట్ రైట్ అండ్ ఎస్సే ఆన్ ప్రిన్సిపల్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ కౌంటర్ కరెంట్ ఎక్స్ట్రాక్షన్ అన్నాడు. ఇంతకుముందు బ్యాచ్ ఎక్స్ట్రాక్షన్ ఉంది, ఇది సెకండ్ కౌంటర్ కరెంట్ ఎక్స్ట్రాక్షన్. దాని యొక్క ప్రిన్సిపల్ ఏంటి, దాని యొక్క టెక్నిక్ ఏంటి, ప్రొసెసర్ ఏంటి అన్నీ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అని చూస్తే రైట్ అబౌట్ అప్లికేషన్స్ ఆఫ్ డిటర్మినేషన్ ఆఫ్ ఐరన్ అన్నాడు. ఓకే, 3 ఇచ్చాడు. ఓకే, అప్లికేషన్స్ ఆఫ్ డిటర్మినేషన్ ఆఫ్ ఐరన్ 3 గురించి డీటెయిల్గా చదువుకొని వెళ్ళండి. అండ్ 5th క్వశ్చన్ చూడండి, డిస్క్రైబ్ అయాన్ ఎక్స్చేంజ్ టెక్నిక్స్ ఫర్ ఇనార్గానిక్ మిక్చర్స్ అన్నాడు. ఇనార్గానిక్ మిక్చర్స్ ఏవైతే ఉంటాయో వాటిని సపరేట్ చేయడం కోసం మనకు ఏ విధంగా అయాన్ ఎక్స్చేంజ్ క్రోమాటోగ్రఫీ యూజ్ చేస్తాం అనే దాని గురించి రాయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇవి మనకు ఉన్నటువంటి 3 ఇంపార్టెంట్ యూనిట్స్. ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చుతుంది అని అనుకుంటే, మీకు యూజ్ అయింది అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి. ఏదైనా విషయాలు ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ కమింగ్ టు ది యూనిట్ 4, బిఫోర్ దట్ ఒకటి ఏంటంటే మనకు వాయిస్ కొద్దిగా టెక్నికల్ ఇష్యూస్ వల్ల వాయిస్ చిన్నగా వస్తుంది. సో అడ్జస్ట్ ఇట్, మీరు హెడ్ ఫోన్స్ యూజ్ చేయండి. డెఫినెట్లీ యాజ్ యూజువల్గా ఎప్పుడూ వస్తున్నటువంటి ఇష్యూయే. విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో నేను దీన్ని రెక్టిఫై చేస్తాను డెఫినెట్లీ. సో నెక్స్ట్ కమింగ్ టు ది ఫస్ట్ క్వశ్చన్ ఇన్ యూనిట్ 4, రైట్ అండ్ ఎస్సే ఆన్ ప్రిన్సిపల్ RF వాల్యూస్ అండ్ ఎక్స్పెరిమెంటల్ ప్రొసెసర్ ఆఫ్ పేపర్ క్రోమాటోగ్రఫీ అన్నాడు. పేపర్ క్రోమాటోగ్రఫీకి ప్రిన్సిపల్ ఏంటి,
ఆర్ఎఫ్ వాల్యూస్ ఏంటి అండ్ ఎక్స్పెరిమెంటల్ ప్రొసెసర్ ఏ విధంగా చేస్తారనే దాని గురించి చదువుకొని వెళ్ళండి. నెక్స్ట్ వస్తే రైట్ అన్ ఎస్సే ఆన్ ద ప్రిన్సిపల్ ఎక్స్పెరిమెంటల్ ప్రొసెసర్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ 2 డైమెన్షనల్ క్రోమటోగ్రఫీ అన్నాడు. ఓకే, ఏ విధంగా 2 డైమెన్షనల్ క్రోమటోగ్రఫీ ఉంటుంది, దాని యొక్క ప్రిన్సిపల్ ఏ విధంగా వర్క్ చేస్తుంది, దాని యొక్క ప్రొసెసర్ ఏంటో రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూస్తే రైట్ అండ్ డీటెయిల్స్ అండ్ రిగార్డింగ్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఆర్ఎఫ్ వాల్యూస్ అన్నాడు. ఇక్కడ ఆర్ఎఫ్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో క్రోమటోగ్రఫీలో దాని మీద ఎలాంటి ఫ్యాక్టర్స్ ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తాయనేది చూసుకొని వెళ్ళాలి. ఫోర్త్ ఇంపార్టెంట్ రైట్ ఏ నోట్ ఆన్ ద అసెండింగ్ అండ్ డిసెండింగ్ క్రోమటోగ్రఫీ అన్నాడు. క్రోమటోగ్రఫీ మనకి యాక్చువల్ అసెండింగ్లో డిసెండింగ్లో చేస్తాం. వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఏ విధంగా మీడియాస్ తీసుకుంటాం, అంటే ఫేజెస్ తీసుకుంటాం, స్టేషనరీ ఫేజ్ ఏంటి, మరి మొబైల్ ఫేజ్ ఎలా విధంగా తీసుకుంటాం, ఇవన్నీ కూడా డీటెయిల్గా చదువుకొని వెళ్ళండి. అండ్ ఫిఫ్త్ ఇంపార్టెంట్ వచ్చేసేసి రైట్ అబౌట్ డిఫరెంట్ సాల్వెంట్ సిస్టమ్స్ అన్నాడు. ఏ విధంగా డిఫరెంట్ సాల్వెంట్ సిస్టమ్స్ మనం యూజ్ చేస్తాం అనే దాని గురించి చదువుకొని వెళ్తే సరిపోతుంది. ఇంకా కమింగ్ టు ది ఫిఫ్త్ యూనిట్, దాంట్లో ఉన్నటువంటి ఫస్ట్ క్వశ్చన్ కానీ చూస్తే రైట్ అబౌట్ స్ట్రక్చర్ ఎక్స్పెరిమెంటల్ ప్రొసెసర్ ఆఫ్ థిన్ లేయర్ క్రోమటోగ్రఫీ అన్నాడు. టీఎల్సీ కూడా అంటారు సింపుల్ దీన్ని. టీఎల్సీకి సంబంధించినటువంటి ఎక్స్పెరిమెంటల్ ప్రొసెసర్ ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి రాయాలి. నెక్స్ట్ రైట్ అబౌట్ బేసిక్ ప్రిన్సిపల్స్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ హెచ్పిఎల్సీ. 100% ఈ క్వశ్చన్ దీని మీద వస్తుంది, ఇది ఖచ్చితంగా చూసుకొని వెళ్ళండి. హై ప్రెషర్ లిక్విడ్ క్రోమటోగ్రఫీ, ఎందుకంటే అడ్వాన్స్ టెక్నిక్ కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా కూడా దీన్ని ఇవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఓకే, బేసిక్ ప్రిన్సిపల్ ఏంటి, ఏ విధంగా అప్లికేషన్స్ ఉన్నాయి, ఏ విధంగా వర్క్ చేస్తున్నాయి దాని గురించి డీటెయిల్గా చదువుకొని వెళ్ళండి. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ రైట్ అబౌట్ హౌ టు ప్రిపేర్ థిన్ లేయర్ క్రోమటోగ్రఫీ ప్లేట్స్ అన్నాడు. యాక్చువల్గా థిన్ లేయర్ క్రోమటోగ్రఫీ ప్లేట్స్ ఏ విధంగా ప్రిపేర్ చేస్తాము అనేది యాక్చువల్గా మనం జాగ్రత్తగా నేర్చుకొని వెళ్ళాలి. థర్డ్ ఇంపార్టెంట్ కానీ చూస్తే నెక్స్ట్ క్వశ్చన్ రైట్ ప్రిన్సిపల్ అండ్ సెపరేషన్ టెక్నిక్స్ ఆఫ్ కాలం క్రోమటోగ్రఫీ అన్నాడు. కాలం క్రోమటోగ్రఫీని ఏ విధంగా ఎక్విప్ చేస్తారు, కాలం ఏ విధంగా ఉంటుంది, దానిలో మొబైల్ ఫేజ్ ఏంటి, దానిలో ఉన్నటువంటి స్టేషనరీ ఫేజ్ ఏంటి, ఏది ఏ విధంగా యూజ్ చేస్తారు, ఇవన్నీ గురించి చదువుకొని వెళ్ళాలి. అండ్ యూనిట్ 5లో ఉన్నటువంటి లాస్ట్ క్వశ్చన్ రైట్ నోట్ ఆన్ ద డెవలప్మెంట్ ఆఫ్ క్రోమటోగ్రామ్ అండ్ డిటెక్షన్ ఆఫ్ స్పాట్స్ ఇన్ టీఎల్సీ. టీఎల్సీలో థిన్ లేయర్ క్రోమటోగ్రఫీలో స్పాట్స్ని ఏ విధంగా డిటెక్ట్ చేస్తాం, ఓకే, క్రోమటోగ్రామ్ని ఏ విధంగా డెవలప్ చేస్తాం అనే దాని గురించి డీటెయిల్గా చదువుకొని పోతే సరిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇవి మనకున్నటువంటి 5 యూనిట్స్, దానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. డెఫినెట్లీ ఇవి చదువుకొని వెళ్ళండి, మీకు 60% అయితే వచ్చే ఛాయిస్ అయితే ఉంది. మనకు లక్ బాగుంటే ఇంకా అదర్ క్వశ్చన్స్ కూడా కవర్ అవుతాయి. ఒకవేళ అన్ని క్వశ్చన్స్ రాకున్నా కూడా అట్లీస్ట్ మీరు పాస్ అన్న అవుతారు, నో డౌట్. ఒక 25 క్వశ్చన్స్ మీరు చదువుకొని వెళ్తే పాస్ అవుతారంటే అంతకన్నా ఇంకా లక్కీ థింగ్ ఏం లేదు. ఓకే, thank you very much for your watching. Please do subscribe, don't forget it, and please share to your friends. Thank you very much.